ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. ప్రభువైన యేసు ఈ భూమి మీదకి మనుషునిగా ఆయన అవతరించి మానవులందరినీ ప్రేమించి అనేకులను ఆయన స్వస్థపరిచినారు. గుడ్డివారికి దృష్టినిచ్చినారు, కుష్ఠరోగులను స్వస్థపరిచినారు, చెవిటి వారికి వినిపింపచేశారు, ఊచ కాలు చేతులు కలవారిని బాగు చేసినారు, మరణించిన వారిని సహిత ఆయన బ్రతికించారు. అయితే ప్రభు వచ్చిన ఉద్దేశం ఏమిటనగా, మనుషులందరి పాపముల కొరకై శిలువ మరణము పొందాలి. ఆయన మానవులను ప్రేమించి మానవులందరి యొక్క పాపములకు పరిహారముగా తన ప్రాణమును శిలువలో బలిదానముగా ఇచ్చినారు. ప్రభువు పునరుద్ధానుడైన తరువాత ఆయన శిష్యులకు అనేక సార్లు కనపడినారు. ఆయన తన శిష్యులతో వారందరినీ గలిలయకు రమ్మని చెప్పి, గలిలయ ప్రాంతములో ఉన్న ఒలీవల కొండ మీద వారితో ఉన్న ప్రభువు ఆకాశమునకు మేఘముల మీద కొనిపోబడ్డాడు. ప్రభు అయిన యేసు మేఘముల మీద వెలుచు ఉండగా ఆయన శిష్యులు ఆ మేఘాల వైపు, ఆకాశము వైపు చూస్తూ ఉండగా ఒక దేవుని దూత వారితో, ఇదిగో ఈ ప్రభువైన యేసు ఎలా మేఘముల మీద వెళ్ళుచున్నాడో అదే రీతిగా ఆయన మేఘారూరుడై వచ్చును అని చెప్పాడు. అవును, ప్రభువు మొదటి రాకడలో పాపుల రక్షకుడుగాను, పాపులైన మనుషులను విమోచించు దేవుని కుమారునిగాను ఈ లోకమునకు వచ్చాడు. అయితే ప్రభు అయిన యేసు రెండవసారి ఈ భూమి మీదకు తిరిగి రాబోచున్నాడు. అప్పుడు ఆయన గర్జించు సింహము వలె, దావీదు యొక్క కొదమ సింహము వలె ఈ భూమి మీదకు మేఘారూరుడై వచ్చుచున్నాడు. ప్రతి వాని క్రియల చొప్పున వానికి జీతమిచ్చుటకు ఆయన వచ్చుచున్నాడు. కడబూర మ్రోగునప్పుడు ప్రభువు ఈ భూమి మీద తప్పకుండా కాలు మోపే సమయము ఆసన్నమవుతున్నది. ప్రపంచ రాజకీయాన్ని ఒకసారి పరిశీలించిన, ప్రపంచములో జరుగుచున్న మార్పులు, ప్రపంచములో అతివేగంగా సంభవించే ప్రకృతి వినాశనములు, ప్రకృతికి సంబంధించిన కార్యములన్నిటిని చూస్తే ప్రభువైన యేసు తన రాకడకు సూచనలుగా ఉన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు నెరవేర్చుకుంటూ వచ్చుచూ ఉన్నాయి. నెరవేర్చుచున్న ఈ కాలములో ప్రభువు తప్పకుండా ఈ భూమి మీదకి మేఘారూరుడై ఆయన తప్పక వచ్చును. రక్షింపబడి మృతి పొందిన వారిని తనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. రక్షణ లేకుండా, పాప క్షమాపణ పొందకుండా ఈ భూమి మీద నివసించే వారికి అది బహు శ్రమకాలము, ఘోరమైన కాలము. నీవు ప్రభు మహిమ రాకడలో ఎత్తబడాలంటే, ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే నీ జీవితము లోకరక్షకుడైన క్రీస్తుకు సమర్పించుకొని ఆయన రాకడ కొరకై ఎదురుచూడు. ఆయన నిన్ను హత్తుకొని పరలోక రాజ్యములో నిన్ను చేర్చును. అలాంటి భాగ్యము నీకు కావాలంటే ఇప్పుడే యేసుకి నిన్ను నీవు సరెండర్ చేసుకో, పరలోక భాగ్యమును పొందుకో. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, త్వరలో మీరు వచ్చుచున్నందుకే వందనాలు. ఇదిగో మార్పులేని బిడ్డలకు మార్పును అనుగ్రహించండి. పరిశుద్ధులైన వారిని మీతో కూడా చేర్చుకొనుడి. మమ్మలందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి.
ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ప్రియులారా, ఈ సందేశము మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ను నొక్కండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక.